కుటుంబ క్షేమం ఎలా కలుగుతుంది మనకి? దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నీ కుటుంబంలో క్షేమాన్ని నువ్వు పొందలేకపోయావేమో, నువ్వు చూడలేకపోయామో. కుటుంబ క్షేమంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో పాటలు పడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నావు. నిద్ర కూడా పట్టని రాత్రులు నీ జీవితాలు చూసావు, అనుభవించావు. బాగానే నీ మాట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ క్షేమము దేవుడు అంటున్నాడు, నీ కుటుంబానికి నేను క్షేమాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. దేవుని క్షేమం మన కుటుంబాల్లో జరగాలి, ఆ క్షేమం మనము చూడాలంటే నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి అని అంటే, నీ కుటుంబ ప్రార్థన నీకు ఉండాలి. చెప్పండి అందరూ, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలా? గూగుల్ పనిచేసి వచ్చి వండుకున్నంత ముద్ద తిని చెప్పండి, గుర్రుమని నిద్రపోతే కుటుంబానికి క్షేమము కలగదు. బాగానే నీ మాట. కుటుంబానికి క్షేమం కలగదు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీకు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అంటే నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, పురుషులైనా స్త్రీలైనా, ఇంటి ఇల్లాలైనా, ఇంటి యజమానుడైనా, పిల్లలతో కలిసి నీ కుటుంబాన్ని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబం కలిసి నువ్వు కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ కుటుంబాన్ని గురించి నీవు ప్రార్థన చేసి బిడ్డగా ఉండాలి. స్తోత్రం. బైబిల్లో మనం చూస్తున్నాము కదా, దావీదుని గమనిస్తున్నామండి. ఎవరిని? దావీదుని. దావీదుని గురించి మనం అక్కడ చూస్తే సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో 7వ అధ్యాయం 18 అదే రీతికి 29 వచనాల్లో మనం గమనించి వస్తుంటే, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఏ పాటిదయ్యా నా కుటుంబాన్ని, నా కుటుంబం ఏ పాటిదని అంటే ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కుటుంబం గురించి యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే కుటుంబంగా కూడుకొని నువ్వు నీ ప్రార్థన చేయటమే కాక నీవు కూడా నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన లేకుండా, దేవుడిని అడగకుండా నీ కుటుంబానికి క్షేమం ఎలా కలుగుతుంది? నీ కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బిడ్డలు అన్ని విధాలుగా ఒలీవ మొక్కల వల్ల నీ బల్ల చుట్టూ వారు ఎదగాలి, ఫలించాలి, వృద్ధిలోనికి రావాలంటే నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ కుటుంబాన్ని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం. నీ కుటుంబ ప్రార్థన లేకుండా, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ప్రార్థన చేయకుండా నీ కుటుంబానికి క్షేమం ఎలా కలుగుతుంది? దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నీవు నీ కుటుంబాన్ని గురించి, కుటుంబ సమేతముగా నీవు నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసి దావీదులాగా మారుదువు గాక. నేను మారుదుము గాక. చెబుదాం అందరూ సంతోషంగా. సమయం దొరికితే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి కాలయాపన సమయాన్ని వ్యర్థపరుచుకునేది ఎందుకు? నీ కుటుంబాన్ని గురించి నీ కుటుంబంలో ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలి. నువ్వు ఏంటి చెప్పండి? ప్రతిరోజు నీ కుటుంబంలో నీ కుటుంబం అంతా కలిసి చెప్పండి, కుటుంబం క్షేమం కలుగున్నట్లుగా నీ కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చి నీవు నీ కుటుంబం క్షేమకరం ఉన్నట్లు ప్రార్థన చేయాలి.